మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన మనోభావాలు ప్రకటితమవుతాయా? మనం తీసుకునే అన్నం మన మనసుపై ఎలా ప్రభావం చూపిస్తుంది? అన్నం పరబ్రహ్మేతి వ్యజనాత్. అన్నాన్ని పరబ్రహ్మగా తలిచి మన వాళ్ళందరూ కూడా అన్నదానం ఇలాంటివి ఏ కార్యక్రమం మనం జరుపుతున్నా అన్నదానం చేస్తున్నామండి, మీరందరూ తప్పనిసరిగా రావాలి. ఒక వినాయక చవితి వైభవం జరుపుతున్నాం, అన్నదానం చేస్తున్నాం రండి అంటారు. ఇంకో కార్యక్రమం అన్నదానం. ఎందుకండి ఈ అన్నం అని అంటే, మనం తినేటువంటి అన్నాన్ని గురించి ఛాందోగ్యోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తులో ఒక మాట చెప్పారు, తినే అన్నంలో సగభాగం మలం కింద మారిపోతుంది మనం తినేటువంటిది, సూక్ష్మ భాగం మనలో ప్రాణం కింద మారుతుంది. అతి సూక్ష్మ భాగం, ఉపనిషత్తు చెప్తోంది, అతి సూక్ష్మ భాగం మనస్సు కింద మారుతుంది ప్రతి వాళ్ళు మనం తినేటువంటి అన్నంలో. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మనం అన్నాన్ని స్వీకరించాలి అంటోంది. అందువల్ల మనం తినే అన్నం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా సాత్వికపరమైనటువంటి భోజనం గనక తీసుకుంటే మన మనస్సు కూడా సాత్వికంగా ఉంటుంది. రజోగుణం సంబంధమైనటువంటి ఆహారం తీసుకుంటే అతి సూక్ష్మాంశం మనస్సు కింద మారుతుంది, కాబట్టి మన ప్రవృత్తి కూడా ఆ రకంగా ఉంటుంది. తామసిక ఆహారం ఉంటుంది, అది తీసుకుంటే మన మనస్సు కూడా తమోభూతంగా మారుతుంది. కాబట్టి తీసుకునేటువంటి అన్నం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. అందువల్ల ఈ అన్నం మనస్సు కింద మారుతుంది. మనస్సు ఎక్కడుందండి అని అంటే, ఈ ఉపనిషత్తే చెప్పింది మనస్సు ఎక్కడుందో ప్రతి వాళ్ళల్లోనూ. ఈ రెండు కనుబొమల మధ్య ఉన్నటువంటి ఆజ్ఞాచక్రం దగ్గర మనస్సు ఉంటుంది. కాబట్టి ఒకరిపై ఒకరు మనస్సు పడ్డారంటే వారి ముఖం మొట్టమొదట ఆ రెండు కనుబొమ్మల మధ్య ఉన్న తిలకం మీదకో ఆ బొట్టు మీదకో వెళ్తుంది, అక్కడ మనస్సు అనేది ఉంటుందట. అందువల్ల ఆ రెండు మధ్య మనస్సు ఉంది. ఆ మనస్సు ఎంత చంచలమో అంత స్థిరంగా నువ్వు ఉంచుకోవాలి అని అనుకుంటే తీసుకునేటువంటి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి. ఎందుకంటే స్థలదోషం, పాకదోషం ఇలాంటివన్నీ కూడా అన్నంలో ఉంటాయి. ఎందుకంటే ఎటువంటి ప్రదేశంలో నువ్వు భోజనం చేస్తున్నావు, ఎటువంటి వారితో నువ్వు కలిసి కూర్చొని భోజనం చేస్తున్నావు, ఎటువంటి వారు ఆ అన్నాన్ని వండారు, మనస్సులో ఏం పెట్టుకొని వండారు, ఇది కూడా ఫలిస్తుందటమ్మా. వాళ్ళు మనస్సులో నా కర్మగాలి చేయండి, ఇవాళ వీడికి వండాల్సి వచ్చింది అని ఈ రకంగా అనుకుంటూ అన్నం వండారు అనుకోండి, ఆ తినేటువంటి వాళ్ళకి ఆ దుష్టత్వ భావనలు ఆ మనసులో ఉన్నటువంటి అందులో చేరతాయట. అందుకని తినే వాళ్ళకు కూడా అది తగులుతుంది అంటారు. ఎందుకని పరిపూర్ణమైనటువంటి ప్రేమతోటి ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి నిజంగా భగవంతుడు ఈరోజు ఇక్కడికి వచ్చాడు, ఆయనకి నేను అన్నం పెడుతున్నాను అని ప్రేమతోటి మనం పెడితే వీళ్ళకి మంచిది, ఆ తినేటువంటి వాళ్ళకి మనస్సు సంశుద్ధి అవుతుంది, సాత్వికత లభిస్తుంది. కాబట్టి అన్నం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క మెతుకు కూడా కింద పడనీయకూడదు. ఎందుకంటే అందుకే మన వేదం కూడా చెప్తోంది, పరబ్రహ్మ అంటూ వేరే ఏమి లేదు, అన్నపు మెతుకు. ఆ రకంగా అన్నపు మెతుకుని మనం ఆరాధిస్తూ మన మనస్సులో సాత్వికతని మనం సంపూర్ణంగా నింపుకుందుము గాక.